హాయ్ హలో నమస్తే. ప్రతి మనిషికి జీవితంలో ఖచ్చితంగా పల్లెటూరులో పుట్టి పెరిగిన జ్ఞాపకాలు లేదా కనీసం సెలవులకు వెళ్ళి అక్కడ గడిపిన జ్ఞాపకాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అలాంటి జ్ఞాపకాలని మనకి గుర్తు చేస్తూ ఎన్నో మెమరీస్ని మన ముందుకు తీసుకొస్తూ ఈ ఆగస్ట్ 9న కమిటీ కుర్రాళ్ళు అంటూ మన ముందుకు వస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అండ్ అసలు మీరు ఎంత రీసెర్చ్ చేశారు సార్? నాకు అర్థం కాలేదు. బేసిక్గా ట్రైలర్ చూస్తున్నంతసేపు ఆ మెమరీస్ చాలా హాంట్ చేస్తున్నాయి. ఆ సాంగ్లో కానీ ట్రైలర్లో కానీ ఖచ్చితంగా ప్రతి మనిషికి నేను ఇంట్రోలో చెప్పినట్టు పల్లెటూరులో ఏదో ఒక జ్ఞాపకాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి, పుట్టి పెరగకపోయినా. సో మీరు ఎంత రీసెర్చ్ చేశారు? రీసెర్చ్ కొన్ని లేయర్స్ ఉన్నాయండి, దానికోసం చేశాను. రీసెర్చ్ కంటే ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ అండి, నా ఎక్స్పీరియన్స్ అలాగే అందరి ఎక్స్పీరియన్స్లు కలిపి ఉంటుందన్నమాట. అంటే మీ లైఫ్లో చిన్నప్పుడు జరిగిన విషయాలు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. అందరికీ రిలేటబుల్ ఉంటుంది. నాట్ ఓన్లీ నా చైల్డ్హుడే కాదు, చూసిన వాళ్ళందరూ కూడా ఈ 11 మందిలో ఒక్కరితో ట్రావెల్ అయిపోతారు. అంత ఎవరో ఒకరితో ట్రావెల్ అయిపోతుంటారు ఆ క్యారెక్టర్ని బట్టి అంత. ఓకే, అంటే మీరు చిన్నప్పటి నుంచి మీ చుట్టుపక్కల చూస్తూ వచ్చిన క్యారెక్టర్స్ అన్నిటిని ఒక్కొక్క క్యారెక్టర్లో ఇంప్లిమెంట్ చేశాం. ఓకే, అండ్ మీ క్యారెక్టర్ మీరేమో చూడడానికి అమాయకంగా అసలు నోట్లో ఏళ్ళు పెడితే కొరకలేను అన్నట్టున్నారు. అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? మూవీలో కూడా మీరు చెప్పినట్టే ఉంటుంది, నోట్లో ఏళ్ళు పెడితే కొరకలేను. డైరెక్టర్ గారికి కూడా నాకు మిమ్మల్ని చూడగానే ఎలా అనిపించిందో డైరెక్టర్ గారికి కూడా అలాగే అనిపించింది. ఆయన అలా ఉండడమే బెటర్ అండి, మాట్లాడితే డేంజర్. ఎందుకు అంత పెద్ద డేంజర్? మీకు డేంజరా? యాక్చువల్ ఏంటంటే మా మూవీలో వచ్చి చిన్నోడు అనే క్యారెక్టర్, సో దానికి తగ్గట్టుగానే ఉంటానని నన్ను సెలెక్ట్ చేశారు ఆ క్యారెక్టర్కి. ఓకే, బేసిక్గా మీరు ఎందుకు డేంజరో తెలుసుకోవాలని యాంగ్జైటీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు అన్నట్టు చూడటానికి అమాయకంగా ఉంటారు అనమాట. అస్సలు కాదండి, అసలు మెయిన్ విల్ నీడే. అయ్యో వాడు బయట నేను ఇంకా సినిమాలో విలన్ అని మీరు రివీల్ చేస్తున్నారేంటో అనుకుంటానా. మీ ఇద్దరి మధ్య ఏదో చాలా కొట్లాట్లు ఉన్నట్టున్నాయి బయట. చాలా మంది రెడీగా ఉంటుంది. వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళకపోవడం మంచిది, చుట్టూ ఉన్న వాళ్ళందరూ. తెలిసి మధ్యలో అదే అడగబోతున్నా నేను, అది తెలిసి కూడా మీరు మధ్యలో ఎలా కూర్చున్నారు? చూద్దాం, అసలు నేను కూడా ఫేస్ చేద్దాం అనుకుంటాను. అందరూ చెప్తారు ఈయన దగ్గరికి వస్తే మాత్రం రోస్ట్ చేస్తారని. అసలు నన్ను రోస్ట్ చేస్తారా, మిమ్మల్ని అంటారా, లేకపోతే ఏం చేస్తారో చూద్దాం. ఒకసారి మనద్దరం ఫేస్ చేద్దాం, మనద్దరం కలిపి వీళ్ళని రోస్ట్ చేద్దాం. ఓకే డన్. అండ్ అంటే అంతే. అండ్ మీరు అంటే ఈ సినిమాకి వచ్చిన తర్వాత మీ ఇద్దరి మధ్య ర్యాప్ ఇలా పెరిగిందా? ముందు నుంచి మీ ఇద్దరు? లేదండి, మా ఇద్దరికి మధ్యలో అంత పెద్ద ర్యాప్ ఏం లేదు. లేకుండానే ఆయన అంత పెద్ద మాట అన్నారా? లేదులేండి, అంటే ఆయన గురించి మీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదేమో అనిపించింది నాకు. అందరికీ తెలుసండి ఆయన గురించి ఎంత పెద్ద అదో అని. ఈ మాట రికార్డ్స్ లోంచి తొలగించండి. అయితే తొలగించండి, పెద్ద మాట కాదులేండి. కాదు, ఆయన బేసిక్గా అంటే ఎవరికైనా మేబీ చూడగానే అమాయకులు అనిపిస్తుందేమో, మీరేమో ఆయన్ని బాగా గట్టిగా రీసెర్చ్ చేసి అంటే ఆయన బాగా ఆయనతో. లేదండి, అంటే అలాగా అమాయకంగా కనిపించే వాళ్ళని ఫస్ట్ నమ్మకూడదు. మనం ముందు ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఓ ఈడు అమాయకంగా ఉన్నాడు, వీడికంటే చుట్టుపక్కల వచ్చిన ఎక్స్పీరియన్స్. అండ్ మీరు సినిమాలో మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? నా క్యారెక్టర్ రాంబాబు అని ఒక క్యారెక్టర్ ఉంటుందండి. నా ఫ్రెండ్ అంటే సినిమాలో నా ఫ్రెండ్ అంటే ఒక అమ్మాయికి లైన్ వేస్తూ హెరాస్ చేస్తూ ఉంటే నేను ఆపుతాను అనమాట. అంతే కదండి. రియల్గా అయితే నేను నా ఫ్రెండ్ని అమ్మాయికి లైన్ వేస్తుంటే ఆపుతాను, ఆపి నేనే లైన్ వేస్తాను. ఇది సినిమాలో కాబట్టి ఇది చెప్పకుండా ఏదో నేను మంచి క్యారెక్టర్, నేను మంచోడిని అమాయకుడు అని చెప్తున్నారు. లేదండి, ఈయన నాకు స్టోరీ చెప్పడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు, నా ఆఫీస్కి వచ్చినప్పుడు నాకు అలాగే చెప్పారు ఈయన. ఓకే, అది అయితే ఇది చెప్పలేదు ముందు మీకు, నెక్స్ట్ మీరు లైన్ వేస్తారని. నేను ఎక్కడ చూసామో తెలుసండి, ఫస్ట్ వర్క్ షాప్ టైంలో కింద జ్యూస్లు పిండుతూ కూరగాయలు కోస్తూ, ఇప్పుడు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావంటే వీళ్ళందరూ నాకు అప్పచెప్పారన్న పని నేను బాగుండుతానని చెప్పేసి అంటే వీళ్ళకి 13 kgs తగ్గాలన్నమాట. వీళ్ళు చాలా చేంజ్ ఓవర్ ఉంది. వీడి దవ్వుతే ఓన్లీ మీసం పెట్టాడంతే, వీడేమి తగ్గమన్నా సరే తగ్గడు మాటినే రకం సేతయ్య. మామూలుగా కొంచెం నేను నిజంగానే లుక్ అనేది చేంజ్ అవ్వాలి, అందుకే ఆ కళ్ళజోడు పెట్టారు అక్కడ మేనేజ్ చేయడానికి. అక్కడ కూడా పెద్ద అంటే ఇక్కడ ఎలా అమాయకం ఫేస్ ఉందో అక్కడ కూడా అలాగే ఉందిలేండి. మీరు అన్నిసార్లు అనకండి అమాయకం పని, నా వల్ల కావట్లేదు. ఆ ఫేస్ మారదండి, ఇంకా అదే గడ్డం వచ్చినా గీసినా మారదు ఆ ఫేస్. వచ్చే ఛాన్స్ నాకు కనపట్లేదు. ఇన్బిల్ట్ బై బర్త్ వచ్చినట్టు. లేదో బ్యాడ్ నేమ్ తెస్తున్నారు మంచోండి. అదే గ్యాప్ ఇచ్చి చెప్పారు మంచోండి.
మీరు చెప్పలా మీ క్యారెక్టర్ గురించి కంప్లీట్ చెప్పాను కదండి అదే క్యారెక్టర్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో నాది మొత్తం కంప్లీట్ రివర్స్. క్యారెక్టర్ లేకపోవడమే క్యారెక్టర్. అలాగే అనిపించింది. ఫ్రేమ్స్ గురించి యాక్చువల్లీ ఒక ఇది ఉందన్నమాట వీళ్ళిద్దరి మీద. ఫ్రేమ్ ఒక పెడదాం కదా, వీడు అవుట్ వెళ్తాడు, వీడు ఫ్రేమ్లో ఉండడు. నన్ను అవుట్ పంపించేది వాడే, కానీ వాడు ఉండడు దానిలో. అయిపోయి నా మీద ఫ్రేమ్ పెట్టేసారని చెప్పి తల పెట్టేసుకుంటాడు అనమాట వీడు. అయితే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది వీళ్ళిద్దరే కాదండి, ఈయన మమ్మల్ని ఇబ్బంది ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? అయ్యో అంటే మమ్మల్ని కాదు, రియాక్షన్ చూడండి. అందరూ ఇప్పుడు 11 మందిని మీరు ఎలా హ్యాండిల్ చేశారని అడుగుతున్నారు అందరూ. అసలు 11 మందిని అడగాలి ఈయన ఎలా హ్యాండిల్ చేశారని చెప్పి. ఇంటర్వ్యూలో ఏదో కామ్గా కూర్చొని నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అండి, August 9th మూవీ రిలీజ్ అంటే నమ్మకండి. అవన్నీ నమ్మకూడదు, అబద్ధాలు అవన్నీ. డైరెక్టర్ మీద ఇలా ఎవరు చెప్పలేదు సార్. సరే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎలా భరించారు ఆయన్ని? పోనీ మీరు చెప్పండి. అందరి సంగతి అందరిని అడగలేం కదా. ఏముందండి మూవీ కోసం మొత్తం భరించాలి, ఫస్ట్ ఫిలిం కదా. తర్వాత అయితే ఆఫర్ మళ్ళీ ఇంకో మూవీ వస్తుందో లేదో తెలియదు. సార్ మన ఇద్దరు రోస్ట్ చేద్దాం అనుకో, వాళ్ళు మిమ్మల్ని రోస్ట్ చేయడం మొదలు పెట్టారు, మీకు అర్థం అవును కదా. చూస్తున్నా అన్ని లేదండి, ఎంత ఏమైనా సరే ఈయన మంచి డైరెక్టర్, ఓకే కదా. అంటే చాలా మంచి టాలెంటెడ్, విజన్ చాలా, అంటే మళ్ళీ నెక్స్ట్ మూవీ తీస్తారు. సైడ్ కూడా లేదు, ఎంత చాలా మంచి డైరెక్టర్ అండి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అయితే మాకు ఇంత మంచి ఫిలిం ఇచ్చారు, ఫస్ట్ ఫిలిమే. ఎందుకు అన్ని సార్లు ఇబ్బంది పెట్టారు అంటే వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టారు. మీరే మైండ్ లో సైకలాజికల్ గా ఇబ్బంది పెట్టారని సృష్టించేశారు. నేను కాదండి, ఆయన సృష్టించింది అది. ఆ డిస్కషన్ అలా జరిగిపోయి మాకు కూడా అది నేను చెప్పలేదు, ఆయన ఫస్ట్ చెప్పింది ఇబ్బంది పెట్టారని. వీ డైలాగ్ వీడు చెప్పడు, ఈ డైలాగ్ చెప్పేస్తాడు వీడు. వీడికి ఏం చేయలేదు తెలియదు సీన్ లో. అంటే ముందు వీళ్ళిద్దరు కలిసి ప్రిపేర్ అవుతారా డైలాగ్స్ అన్ని? అంటే నా డైలాగే కాదు, చిన్న గ్యాప్ వచ్చిందంటే చాలా ఆ డైలాగ్ చెప్పేస్తాడు వీడు. ఎందుకంటే వాడి డైలాగులు ఉండవు బేసిక్ గా. కామ్ ఉండాలి, కామ్ ఉండాలి. చిన్నోడు కదా, వాళ్ళ అన్నయ్య పెద్దోడు అనమాట, ప్రసాద్ బెహ్రా. అయితే ఒరిజినల్ గా అలా కాదు, ఒరిజినల్ కాదు. అందుకని అందరు డైలాగులు బయటకు వచ్చిన తర్వాత అందరూ అంటారు, రే నువ్వు సీన్ లో ఇలా ఉంటాయంటే డైరెక్టర్ చెప్పండి నాకు డైలాగులు రాయమని అంటాడు. సీన్ లోకి వెళ్ళిన తర్వాత అమ్మో నా మీద ఫ్రేమ్ పెట్టారని ఇలా మూసుకుంటాడు అనమాట. ఏంటండి ఒకసారి కెమెరా వచ్చిందంటే ఎవడున్నాడు ఇక్కడ అని చెప్పి వాడు వెనక్కి దాక్కుంటాడు. అయ్యో అయ్యో, అక్కడ ఇంపార్టెన్స్ ఎవరున్నారో వాళ్ళకే ఇవ్వాలి, మనం దూరిపోయి. అలాగే అయితే సినిమా డైరెక్టర్ గారు మీకు అవసరం లేకపోయినా మీ మీద ఫ్రేమ్ ఎందుకు పెడతారు చెప్పండి? డైరెక్టర్ ఉన్నా కూడా పెట్టలేదు. అదే మీరు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన పెట్టలేదు. లేదండి, అలా తప్పించుకుని వెళ్ళిపోతాడు అంటే ఫ్రేమ్ పెట్టి ఆ ఫ్రేమ్ నుంచి ఆయన అవుట్ చేసేవాళ్ళు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇద్దరు. అండ్ మీరిద్దరు అంటే మీరు చాలా మందితో బాగా అంటే 49 days అని ఇందాక చెప్పారు సార్. ఆ 49 days ట్రావెల్ చేసిన తర్వాత మీకు బాగా అటాచ్ అయిన వ్యక్తి ఎవరు వీళ్ళందరిలోకి? డైరెక్టర్ గారు వద్దండి, డైరెక్టర్ గారు చెప్తారని అందుకే. లేదండి, అందరితోనూ కూడాను ఫ్రెండ్షిప్ బాగా ఎవరో ఒకళ్ళతో బాగా కనెక్ట్ అవుతారు కదా. అలాగేం లేదండి, అందరూ అదోలే, అందరితోనూ ఉంది బాండింగ్ ఉంది. మిమ్మల్ని కాకుండా అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. మిమ్మల్ని అయితే ఆ పదం వాడకపోతే నేను చెప్పకూడదు కదా బయటకు, కాబట్టి డైరెక్టర్ గారు కదా గౌరవం కాబట్టి. అంటే అలా అనకూడదని చెప్పి నా ఉద్దేశం, అంతే. చెప్పకూడదని కాదు, అలా అనకూడదని. పెద్దవాళ్ళని అంటే ఇందులో సినిమాలో పెద్దవాళ్ళు ఎవరు లేరండి? ఎందుకు లేరండి, ప్రసాద్ బెహ్రా గారు ఉన్నారు కదా. అదే మరి అందరినీ కలిపి అనేసారా? 90s కిడ్స్ అని చెప్పి 70s కిడ్స్ కూడా తీసుకొచ్చారు. ఇది పైన ప్రసాద్ గారు ఉన్నారు, కనిపిస్తున్నారా? ఆయన సినిమాలో పెద్దోడు అండి, పెద్దోడు చిన్నోడు. ఆయన బయట అడుగుతుంటే ఆయన మీ ఫాదర్ క్యారెక్టర్ అంటున్నారు. అయ్యో అయ్యో పాపం, ఆయన ట్రోల్ చేసేస్తున్నారు ఇద్దరు కలిసి. డైరెక్టర్ గారిని అవుట్ ఫోకస్ చేసి ఇప్పుడు ఆయన ట్రోల్. ప్రసాద్ అయిన తర్వాత ఏం చేస్తాడా అని చూస్తున్నాను నేను. సత్యం ఏం చేస్తాడు కాదు సార్, మీకు ఇప్పుడు ఈయన ఫేస్ అమాయకంగా ఉందన్నాను కదా, ఈయన మీద కోపం వచ్చింది ఇట్లాగే ఫ్రేమ్లో అనవసరంగా వచ్చేయడం ఇలాంటి ఏదో చేసినప్పుడు మీరు సీరియస్గా ఆయన అరిచారనుకో, అప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి. నన్ను తిట్టకు, నేను విన్ను, ప్లీజ్ నాకేం చెప్పకు, నేను విన్ను, అంతే. ఆయన అది ఈయన డైలాగ్, ఆయన డైలాగ్. ఆన్సర్ ఇది చెప్పకూడదు. చెప్పన్నా, మీరే చెప్పండి. చెప్పు. బేసికల్లీ ఒక ఇద్దరు అబ్బాయిలకి సార్ మీరు స్టోరీ చెప్తున్నారు సార్, ఇంటర్వ్యూలో ఆన్సర్ క్వశ్చన్ మర్చిపోయాను యాక్చువల్లీ నేను. అదే ఈయన మీరు తిడుతున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? తిట్టే స్కోప్ ఇవ్వలేదు సార్ మేడం, నాకు అంత ఫ్రేమ్ లో లేదు. అంటే థింగ్ ఏంటంటే ఇప్పుడు తిట్టే స్కోప్ ఇవ్వలేదు అంటున్నారు కదా,
ఈయనకి ఏంటంటే లైట్ నాకు తెలిసి అదేంటి మర్చిపోయేది మతిమరుపు ఏదైనా ఉందేమో. ఎందుకు అలా తిట్టావంటే నేను ఎప్పుడు తిట్టాను? చాలా మందిని తిట్టారు అయితే మీరు. అక్కడ ఉన్నాడండి విలియం అనే క్యారెక్టర్ ఉంది, ఆయన అయితే ఇక్కడ మనిషి ఇలా ఎదురు బదురునే అంటారు, మైక్ చేతిలో ఉంటుంది, ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి ఇక్కడ మూడు దగ్గర పెట్టుకుని తిడతాడు అన్ని మొత్తం. ఇది మరీ దారుణం మైక్ సార్, నిజంగానే. కుర్చీలు ఎలా కూర్చొని మైక్ ఎలా ఉంటుంది? అది నీకు చెప్పింది అర్థం కదరా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి? బుర్ర ఇక్కడ పెట్టు, అది వినిపించాలనే చేస్తారు కదా మీరు. లేదండి నిజంగా వీళ్ళేదో ఎగ్జాగరేట్ చేస్తున్నారు కానీ అదే ఉండదు. విలియం ఇస్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. అది కాదన్న నీ గురించి చెప్తున్నాను. ఆడు మంచోడే. అమ్మ బాబోయ్, నిజంగానే ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగానే ఆయన మీరందరూ ఎలా ఎలా భరించారని అడగాల్సిందే ఖచ్చితంగా. మరి అలాగే ఉంటుంది. విలియం అనేవాడు కూడా తక్కువే కదండి, ఇక్కడ కూడా ఎక్కడో చోట కెమెరా వెనకాల కళ్ళజోడు పెట్టుకుని తిరుగుతాడు ఆడు. అమ్మ బాబోయ్, నేను ఇక్కడే ఇంత నవ్వుతున్నానంటే సెట్స్ లో ఇంకా దారుణంగా ఉంటదేమో సార్. నా వల్ల కాదండి, అదే అందరు కలిసి మిమ్మల్ని బీపీ లేసిపోతూ ఉంటుంది. నాకు బీపీ అనేది ఏంటో తెలియదు కానీ సెట్లో ఉన్న రోజులు వీళ్ళ అల్లరికి ఒకడు వెళ్తాడు, ఆ పక్క వెళ్తాడు, ఒకడు వెళ్తాడు, దాంతో ఏదైనా ఎవరితో కలుపుతాడు. సారీ ఒరే ఇక్కడ సెట్కి వచ్చి మీరేం చేస్తున్నారా, రెండు రా సీన్లకి వెళ్తా వచ్చేస్తాను అంటాడు, ఒకడు జుట్టు సరి చేసుకుంటాడు, ఒకడు గుడ్డు చేస్తాడు. ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ పర్ఫార్మర్స్ అందరు. అంటే ఇప్పుడు బ్యాడ్ పబ్లిసిటీ అన్న ఉమెనైజర్స్. అయ్యో అయ్యో ఆయన అంత పెద్ద పదం వాడలేదు. కాదు మీరు నాకు సపోర్టివ్గా ఉన్నారు, వీళ్ళు చూడండి నా మీద. ఆమె పాపం ఇప్పుడే కదా అన్న వచ్చారు, ఆమెకే తెలుస్తుంది. అంటే ఇంటర్వ్యూ అయిపోయేటప్పటికి నా ఉద్దేశం నాకు కొన్ని రోజులు గుర్తున్నాను, నేను ఏదన్నా గట్టిగా సెట్లో ఉన్నప్పుడు ఏదంటారా అంటాం కదా, మళ్ళీ వచ్చేసిన తర్వాత అన్న ఒక్క నిమిషం కోపంగా ఉండన్న, ఇంకొక నిమిషం అలా కంటిన్యూ చేయనన్న ఎవరు ఏంటంటే కోపడతారు అనమాట. ఇలాగా పక్క నుంచి చూస్తూ ఉంటాం అనమాట మేము. ఏంటిరా ఏంటిరా వెంటనే నవ్వు, ఇంకా వెంటనే నవ్వు ఆపుకుంటారు, స్మైల్ ఆపుకుంటారు అన్నమాట, నవ్వు ఆగుతారు. అండ్ మీరు అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా ఇందాక ఒక్కొక్కళ్ళు ఇలా చేస్తుంటారని, మీరు ఇంట్రొడక్షన్కి ఒక వీడియో రిలీజ్ చేశారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని చూసే రిలీజ్ చేసినట్టున్నారు. దాన్ని చూసానండి. వీళ్ళని తట్టుకోవడం నేను చెప్తాను కదా చాలా కష్టం. ఒక్కొక్కడు ఒక్కో రకం అనమాట. వీళ్ళని సాటిస్ఫై చేయడం కానీ వీళ్ళని కంట్రోల్ చేయడం కానీ మా వల్ల కాలేదు. ఎందుకంటే ఊళ్ళో మా కుర్రోళ్ళు ఉంటాం, ఎవరైనా కంట్రోల్ అవ్వనరా, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ కంట్రోల్ అన్నాడు ఊరుకుంటారా, ఇంకా రాళ్ళు చేస్తారు ఆ టైప్ అనమాట వీళ్ళు. అండ్ మీరు అంటే వీళ్ళందరినీ సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇలా తయారయ్యారా, ముందు నుంచే ఇలా చూసుకొని ఇలా కావాలి అలా ఉన్నారు కాబట్టి ఆయన ఆన్సర్ ఆయనకు పాపం ఛాన్స్ ఇవ్వండి. నేను ఒకడు ఉన్నాను కదండి ఇక్కడ. ఎలాగో వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, నేను మీ మీదే ఫోకస్ చేసి మిమ్మల్ని అడుగుతున్నా కానీ వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. సినిమాలో ఎక్కువ డైలాగ్ లేవు అందుకని. ఓకే మాట్లాడండి, మీరు చెప్పండి తర్వాత ఆయన చెప్తారులే. ఏముందండి చెప్పనా? అయ్యో ఏదో ప్రిపేర్ అయ్యారు చెప్పండి పర్లేదు. మర్చిపోయారండి. నేను క్వశ్చన్ మర్చిపోతున్నా మీ కాన్వర్సేషన్ విన్న తర్వాత. నేను మర్చిపోతున్నాను, నేను అడిగారు మర్చిపోతున్నాను, ఇద్దరు పని చెప్పే పనులకి. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు నేను క్వశ్చన్ మర్చిపోయా ఏం అడిగాను అన్నది మీ ఇద్దరు ఇంటర్వ్యూలో ఉన్నాం. సరే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి అండి. ఇంత నవ్వలేనండి ఇంకా, నేను నిజంగా చెప్తున్నాను. ట్రైలర్ చూసారా? మరి చూసాను. ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు నేను ఎలా నేను స్టార్టింగ్ చెప్పాను కదా మీకు, చాలా రోజులు హార్న్ చేస్తూ ఉండింది. అంటే ఆ సాంగ్ మెయిన్గా అది ఆ మ్యూజిక్ ఇప్పుడు కూడా నేను వచ్చే ముందు చూస్తూ వచ్చాను, ఇప్పుడు కూడా నోట్లో ఆ పాట నానుతుంది. వీళ్ళిద్దరు బాగా పాడతారు. పాడండి. ఇద్దరు కలిసి పాడతారా విడివిడిగా పాడతారా? మీకు ఆ సాంగ్ హాన్ చేస్తున్నారు ఎందుకు ఇప్పుడు? పర్లేదులేండి, అది మర్చిపోతానా? మీరు పాడిన తర్వాత నేను మర్చిపోతా ఖచ్చితంగా. ఇప్పుడు కూడా హాన్ చేస్తుంది, మంచి బేస్ వాయిస్లోనో మంచి వీడు పాడుతుంటే వీడు మాట్లాడుతుంటేనే మంచిగా గుప్పని కొడుతుంది అనమాట. ఆయన పాడడానికి ప్రిపేర్ అవుతుంది. మాట్లాడతారు ఎందుకులేండి, పాడు మీరే పాడండి. పర్లేదులేండి, మేము మాట్లాడనివ్వట్లేదు అంటున్నారు కదా, మీరు చెప్పండి, మీరు పాడండి. పాడు ఇంకెందుకులే, అడిగారు కదా అందమైన అమ్మాయి అడిగితే మీరు ఊరుకుంటారండి. పాడండి. డైలాగుల తర్వాత పాట మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి అనుదీప్ గారు అండి, కానీ ఆయన కంటే ఎక్కువ ఈయనే మ్యూజిక్ చేశారు, సో ఈయన పాడితేనే బాగుంటుంది. సరే ముగ్గురు కలిసి పాడండి. ఏ పాట అండి మిమ్మల్ని హాన్ చేసింది? నేను అడిగిన క్వశ్చన్ మర్చిపోయేలా కావాలని చేస్తున్నారు కదా. పాడతాకండి ఏ పాట? హంటింగ్ అని పాడండి. సరే 1 2 3 5 6 7 8 రాధే రాధే హలుపంటూ రాధే ఆడేస్తున్నాం ప్రతి పూటే. అందరూ పాడతారు. అరే మీరు వెనక నుంచి కోరస్ ఇవ్వండి. అందరూ పాడండి. మీరు కూడా సార్, మీరు లోపల
రాదే అరుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతిపూటే వాడు వీడు అని తేడానే లేదే ఓ చోటే చేరి ఆడామే చాలే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మంటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని సరే ఇప్పుడు నెక్స్ట్ ఇలా పెరుగుతుంది మళ్ళీ పడిపోతారు మళ్ళీ అలా. లిరిక్స్ గుర్తుండాలి కదండి అంత కానీ- సరే ప్రేమ గారి వాడదాం మీరు లేదా, వచ్చారు కాబట్టి అందరూ బాగా పాడారు నిజంగా చెప్తున్నా. ఇలాంటి ఒక మూమెంట్ నేను థియేటర్ లో క్రియేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అవుతుంది అనుకుంటున్నాం. పాటలే మా సినిమాని ముందుకు తీసుకెళ్తున్నాయి. అనుదీప్ గారు చేసిన మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. అప్పట్లో చెప్పండి. ఇప్పుడు అన్నమయ్య వచ్చిందండి ఆ తర్వాత మాదే 10 పాటలు అన్నమయ్య 10 పాటలు 10 పాటల అదే అన్నమయ్యకి ఈ సినిమాకి సంబంధం ఏంటని ఆలోచన. ఓకే ప్రతి సాంగ్ కూడా బాగుంటుంది కానీ ఓకే ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారండి? మళ్ళీ మాట్లాడనివ్వట్లేదు అంటారు నన్ను. మీరు మాట్లాడండి ఇది మీరు మీరు బాబోయ్ ఫ్యాన్స్ అండి అమ్మ బాబోయ్ బాబు బాడీ బాడీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు బాగా. ఏముందండి చెప్పా ఫ్యాన్స్ కదండి మా ఫాదర్ క్యారెక్టర్ పాపం. ఆయన మిమ్మల్ని మామూలుగా వేసుకోని చెప్తున్నారు, అన్నిసార్లు చెప్తున్నారు ఆయన్ని. అండ్ మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయండి? చాలా ఉన్నాయి. ఉంటాయండి అవన్నీ. కాకపోతే అవన్నీ సగంలోనే ఆపేస్తాం. మిమిక్రీ లాంటివి ఏమన్నా ఉంటే ట్రై చేసాం కానీ కుదరలేదని చెప్పి ఆపేసాం. మీషో మహేష్ బాబు అండి. ఏదో ఒకసారి ట్రై చేద్దాం. మీషో మహేష్ బాబు అమ్మ బాబు అదే ఎలాను జలుబు చేసి క్యాన్సిల్ మొన్న ప్రమోషన్ సాంగ్ 2 days వర్షంలో షూట్ చేస్తాం, అందుకని జలుబు. ఓహో, అందుకు జలుబు చేసింది ఆయనకి. అవునండి ఇప్పుడు మై చేయండి. హంబుల్ రిక్వెస్ట్ అండి వదిలేండి ఇప్పుడు చేయండి మహేష్ బాబు గారు లాగా ఇప్పుడు చేయండి. ఎందుకంటే ఫ్యాన్స్ అట్ అవుతారు పర్లేదు కొడతారు మేము కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ పర్లేదు చేయండి. మీరే అట్ అవుతారు అయితే వద్దు అమ్మో బాబాయ్, నేను రీసెంట్ టైమ్స్లో ఇంత ఎంజాయ్ చేసిన ఇంటర్వ్యూ ఏది లేదు నిజంగా చెప్తున్నాను. అండ్ ఓవరాల్గా థియేటర్కి వచ్చి కమిటీ కుర్రాళ్ళు ఎందుకు చూడాలి చెప్పేసి. ఇంతే ఇప్పుడు ఇలా నవ్వుకున్నట్టే థియేటర్లో కూడా మీరు ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు. ఓన్లీ అన్ని emotions ఉంటాయి. ఏమన్నా ఏడిపించడం కూడా ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. August 9th అంటే August 4th ఫ్రెండ్షిప్ డే రోజు నుంచి ఆ వీకెండ్ మొత్తం కూడా ఒక రిక్వెస్ట్, ఒక మంచి ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఒక్కరా వెళ్తే కనుక వెళ్ళొద్దు, అలాగా మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి. ఒకవేళ ఒక్కరే వెళ్తే కనుక మళ్ళీ ఇంకో టికెట్ తీసుకుని మీ ఫ్రెండ్స్తో వెళ్తారనమాట. మిడిల్ క్లాస్ పర్సన్గా మీ అందరికి ఇస్తున్న ఒక సజెషన్. ఎందుకంటే ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీ. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక ఫోన్ తీసి మీ మిస్ అయిన ఫ్రెండ్స్ని మీరు కాల్ చేస్తారు. పూలకుండి ఎందుకు దాన్ని అన్నట్టు బియర్ బాటిల్ ఎందుకు పగల కొట్టేవాడు. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా కమిటీ కుర్రాళ్ళు అయితే హిట్ అవ్వాలి. మీరు ఇందాక సెల్ఫీలు ఇచ్చినట్టు దీని రిలీజ్ తర్వాత కంటిన్యూస్గా సెల్ఫీలు ఇవ్వడం, బిజీ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఈసారి వాళ్ళకే కాకుండా మిగతా ఫ్యాన్స్ అందరికి కూడా నేను ఇస్తాను ఈసారి సెల్ఫీలు. ముందు నుంచే వస్తారు, ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు. ఫోన్ పే లిమిట్ అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ August 9th కమిటీ కుర్రాళ్ళు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.